కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా నవాపేట మండల పాత బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ పథకాల విషయంలో హైకోర్టు 4 సార్లు గడువు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని దుయ్యబట్టారు. అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాలను రద్దుకు కుట్ర చేస్తుందని దీనిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు యథావిధిగా కొనసాగించకపోతే సమస్యను ఉధృతం చేస్తామని మండిపడిన నాయకులు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, నూతన సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. రెడ్డి ఎక్కబాయ్ కళ్యాణ లక్ష్మి ఎక్కడవా? రేవంత్ రెడ్డి ఎక్కబాయ్ రైతు బీమా ఎక్కడవా? రేవంత్ రెడ్డి ఎక్కబాయ్ రైతు బీమా ఎక్కడవా? రేవంత్ రెడ్డి ఎక్కబాయ్ కళ్యాణ లక్ష్మి ఎక్కడవా? రేవంత్ రెడ్డి ఎక్కబాయ్. మరి ఏర్పాటు చేసినటువంటి నిరసన కార్యక్రమం మరి ఏదైతే ఉందో, గౌరవ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మన జడ్చర్ల నియోజకవర్గం ముద్దుబిడ్డ మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మనం నవాపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. కనుక ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైతే ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రైతులను, ఇటు ప్రజలను అందరినీ మోసం చేస్తుంది. మరి అట్లాగే ఈరోజు మరి గతంలో ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పటి వరకు విఫలమైపోయినారు. మరి ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అమలు చేసినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకం పథకం ఏమైతే ఉందో, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకం పథకం అనేది ఆయన గత ఎన్నికల్లో 2014లో కానీ 2019లో కానీ ఆయన హామీ ఇవ్వలేదు. నేను ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పి హామీ ఇవ్వలేదు. అట్లాంటి ఎన్నో పథకాలు ఈరోజు కేసీఆర్ గారు రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు కానీ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వలేదు. కానీ ఈరోజు హామీ ఇవ్వకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తన బిడ్డలకు అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కానీ ఈరోజు ఏలుతున్నటువంటి ప్రభుత్వం ఏమైతే ఉందో ఆ ప్రభుత్వం ఈరోజు రైతులను రట్టేయడం ముంచుతుంది. రైతులకు మరి రైతు బీమా అనేది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు వర్షాభావ పరిస్థితులమైనటువంటి ఆధారపడి పంటలు ఉంటాయి కాబట్టి ఆ పంటలు నష్టపోతే, ఒకవేళ రైతు అకాలంగా మరణిస్తే రైతును ఆదుకునే నాదు లేడు. కాబట్టి మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏమైతే ఉందో రైతు బీమా పథకం అమలు చేసినారు. కానీ అలాంటి పథకాన్ని ఈరోజు ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఒకటి రెన్యువల్ చేయలేదు, ఇప్పటి వరకు రెన్యువల్ చేయకపోవడం మరి చాలా విడ్డూరం. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే, మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏమైతే పథకం ఉందో అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అమలు చేసిర్రో, ఆ అమలు చేసినటువంటి పథకానికి మరి ఈయన గతంలో మరి ఎన్నికల్లో నేను కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు తులం బంగారం ఇవ్వాల్సి వస్తా అని చెప్పి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏమైతే ఉందో ఆ పథకాన్ని హైకోర్టు స్టే, అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది పథకాన్ని ఆపమని చెప్పి, ఈ పథకాన్ని జీవో సరిగా లేదని చెప్పి తప్పుడు మాటలు చెప్పి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలను మోసం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వాన్ని తొందరగా గద్దె దించాలి. ఎందుకంటే ఈరోజు ఆడబిడ్డలను మోసం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతు పైన ఆధారపడతారు. కాబట్టి అలాంటి ఆడబిడ్డ రేపు పెళ్లి చేయాలంటే రైతు కష్టమవుతుంది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ద్వారా ఏదో అప్పు సొప్ప తెచ్చి మరి ఆ కళ్యాణ లక్ష్మి వస్తుందని చెప్పి రేపు పొద్దుగాల ఆ కళ్యాణ లక్ష్మి ఎవరైనా అప్పిస్తే ఆడబిడ్డ పెళ్లి చేసే ధైర్యం ఉండే ఈరోజు ఆ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఆ పథకాన్ని కూడా హైకోర్టుతో మరి స్టే తెచ్చి రద్దు చేయాలని చెప్పి రేవంత్ ప్రభుత్వం చూస్తుంది. తస్మాత్ జాగ్రత్త తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా, ముఖ్యంగా మన నవాపేటలో ఉన్నటువంటి ప్రజలారా. ఎందుకంటే ఇంతకుముందు మా సోదరుడు చెప్పిండు, మరి మన నియోజకవర్గంలో ఏం నడుస్తుంది, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి లేకుండా ఈరోజు ఇసుక దండాలు నడుస్తున్నాయి. కానీ ఇసుక దండకు నవాపేట కేంద్రం కాదు, జడ్చర్ల నియోజకవర్గం కేంద్రం కాదు. జాగ్రత్త. ఎందుకంటే ఇలాంటి దగా ప్రభుత్వం, మోసం చేస్తున్న ప్రభుత్వం వల్ల మనం ఈరోజు ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ నాయకులే కాదు, ఖచ్చితంగా రేపొద్దుగాల ప్రజలు వాళ్ళంతా వాళ్ళు సొంతంగా తిరగబడి రేపొద్దుగాల ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం తొందరగా జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు
రైతులకు ఖచ్చితంగా ఈరోజు హీరో కూడా దొరకలేదు. రైతులకు హీరో దొరకపోవడం కూడా చాలా ఆశ్చర్యపోయాం. గతంలో ఆటో పంపిస్తే రైతులకు హీరో పంపించేది. మరి మొన్న ఎన్నికల్లో 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు పింఛన్ కూడా ఇవ్వలేదు. ఇట్లాంటి రైతులను మోసం చేస్తుంది. మరి తెలంగాణ ప్రజలందరూ మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ మరి యొక్క అవకాశం ఉండి పార్టీ పెద్దలకు అందరికీ పేరు పేరు విమర్శిస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. కళ్యాణ లక్ష్మి పథకం వెంటనే, కళ్యాణ లక్ష్మి పథకం వెంటనే, షాదీ ముబారక్ పథకం వెంటనే, షాదీ ముబారక్ పథకం వెంటనే, రైతు బీమా రెన్యువల్ వెంటనే, రైతు బీమా రెన్యువల్ వెంటనే, రైతు బీమా రెన్యువల్ వెంటనే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, లక్ష్మారెడ్డి గారి నాయకత్వం. రైతు బీమా, రైతు బీమా వెంటనే, రైతు బీమా వెంటనే. జై తెలంగాణ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మరి పథకాలను ఎన్నికల హామీలో ఇచ్చి ఈ రోజు వరకు కొనసాగలేకుండా చేయడమే కాకుండా మరి ముఖ్యంగా షాదీ ముబారక్, కన్యాల లక్ష్మి పథకాలను ఈరోజు ఏదో ఉన్నత న్యాయస్థానం ఏదో సాకుతో దాని స్టే విధిస్తే దానిపైన అప్పీల్ లేకుండా ఎలాంటి వాదనలు చేయకుండా మరి ప్రభుత్వము నీరు గార్చే విధంగా మిగులు బడ్జెట్ సరిపోతున్న ఉద్దేశంతో ఈరోజు పేద ప్రజల కోసం ఆ రోజు కేసీఆర్ గారు ఏ ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టిండో మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక పెళ్లి చేయాలంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నటువంటి వారం. అది తండాలలో కానీ మరి మైనార్టీల్లో కానీ చాలా కష్టంతో కూడుకున్న వారం. ఆ కష్టాన్ని కొంతవరకన్నా పూడ్చాలి ఒక తండ్రిగా ఒక మేనమామ కానీ ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు మరి 2 పథకాలను షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకాలను కొనసాగించకుండా అలాగే నీరు గార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు దాన్ని కాలయాపన చేసుకుంటూ పోతుంది. అతి కీలకమైన అతి ముఖ్యమైనటువంటివి కళ్యాణ లక్ష్మి. ఎంతో ఊహాపచాలకు వచ్చి ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటేనే ఆ కుటుంబం ఎంతో కష్టంతో ఉంటుంది. కాబట్టి ఆ కష్టాన్ని నా తోడుగా నేను ఆదుకోవాలని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారు చేతనిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఏవైతే అప్పుల పాలు చేసిండ్రో మీరు కేసీఆర్ ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన హామీకి భిన్నంగా మీరు కళ్యాణ లక్ష్మికి 1116 కాదు అదనంగా నేను తులం బంగారం ఇస్తానని కూడా చెప్పి ఆ తులం బంగారం అటు ఓను మరి ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వకుండా మరి ఈ విధంగా ఎవరు నమ్మిన పథకాలు చేస్తున్నారు అందరినీ కూడా మోసం చేస్తుండ్రు. ఈరోజు విద్యార్థులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, ఈరోజు యువతను మోసం చేసిండు, లాస్ట్కి వస్తే మహిళలను మోసం చేసిండు. అన్ని రకాలుగా రైతులను, రైతు కూలీలను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేసి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతో ప్రజలందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఓటు వేసినటువంటి ప్రతి రైతు కానీ ప్రతి ఓటరు కానీ మేము అయ్యో ఎంత తప్పు చేసినాం, ఎంత పొరపాటు చేసినామని ఈరోజు పశ్చాత్తాపడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనందరం కూడా ప్రభుత్వము మరి ఎన్నుకున్న ప్రభుత్వము మరి 6 నెలల్లోనే ప్రజల నుంచి మరి విపరీతమైన వ్యతిరేకత చూడగొంటుందంటే భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇంత వ్యతిరేకత చూడగొనలేదు. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వము మరి ఏదో ఒక సాకుతోటి మరి కాలయాపన చేసుకుంటూ పథకాలన్నీ కూడా ఇప్పుడు అప్పుడు అనుకుంటూ ఏదో టైంపాస్ చేస్తున్నా తప్ప ఎక్కడ కూడా ఈ రైతులను, రైతు కూలీలను, మరి నిరుద్యోగులను, విద్యార్థులను మరి ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన లేకుండా ఈరోజు అన్ని రకాలుగా మన అందరినీ కూడా మోసం చేస్తున్నారు. ఈరోజు రైతు బీమా కానీ రైతు బంధు కానీ అన్ని రకాలుగా మరి రుణమాఫీ కానీ అన్ని రకాల కూడా మరి మోసం చేసి ఈరోజు ప్రభుత్వము మన జీవితాలతోటి మనం ఆడుకుంటుంది. మనం చూస్తున్నాం వరి ధాన్యాలు కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా సరి అయిన సిస్టమ్ లేదు. ఈరోజు పంటలకు సక్రమంగా నీళ్లు లేదు, ఉన్న కరెంటు కూడా సక్రమంగా లేదు. ఆ రోజు పాతాళ గంగా నుంచి శ్రీశైలం నుంచి ప్రతి ఇంటి దగ్గరికి మరి నీళ్ళు తీసుకొని వస్తే ఈరోజు ఆ నీళ్లు కూడా ఇప్పటి కూడా శ్రీశైలంలో సక్రమంగా నీళ్ళు వచ్చినా మరి ఈరోజు కూడా మొన్న ఆ నీళ్లు కూడా సక్రమంగా మరి రైతులకు మరి ప్రజలకు నీళ్లు ఇచ్చలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. మనం అంతా ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వాలన్నిటివి కూడా ప్రజలకు జవాబుదారితనంగా ప్రజల కోసమే మరి పనిచేసే విధంగా, ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి ఈ రోజంతా దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యంగా ఎవరికి దోషిన కాడికి వాడు దోసుకొని మరి ప్రభుత్వం ఈ విధంగా దోపిడీ మీద పడి మళ్ళీ మేము వస్తాము రాము అధికారంలో ఉన్న ఈ ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు దగ్గర వచ్చింది. ఇంకా 2 సంవత్సరాల పైచీలకే వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పుడే మేము అధికారం పోతుంది మరి ఏ లేకనున్నా మనం సంపాదించుకునాలే, ఈ రాష్ట్రాన్ని దోసుకునాలే, తినాలని మరి రాబందుల్లాక రాష్ట్రం మీద, నియోజకవర్గం మీద, జిల్లా మీద అందరూ కూడా రాబందుల్లాగా పడ్డారు. మరి రాబందుల్లాగా మనం ప్రభుత్వాన్ని, ప్రజాధనాన్ని లూటు చేసి ఎక్కడికక్కడ
వాళ్ళు సంపాదించుకున్న ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా మన పార్టీ నాయకులను, రైతులను, రైతు కూలీలను, యువతను, మహిళలను, నిరుద్యోగులను మనం అందరూ కూడా చైతన్యం చేసి మరి ప్రభుత్వం ఏవైతే తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలన్నీ, మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా, రైతులకు మేలు చేసే విధంగా, నిరుద్యోగులకు మేలు చేసే విధంగా, ఈ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేసే విధంగా మన అందరం కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా మన అందరం కూడా పోరాడి మరి రైతుల పక్షాన మనం అందరం కూడా బీఆర్ఎస్ నాయకత్వాన్ని మనం బలపరిచే విధంగా కేటీఆర్, హరీష్ రావు నాయకత్వాన్ని, మరి కేసీఆర్ నాయకత్వాన్ని, లక్ష్మారెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరిచి రాబోయే ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేసే విధంగా నాయకులందరూ కూడా ముందుండాలని, మరి అన్నతి కాలంలోనే తక్కువ సమయంలోనే ఈ పిలుపుని అందుకొని మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామాల నుంచి వచ్చేటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, సర్పంచులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు అందరూ కూడా పేరు పేరున మరోసారి పార్టీ తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మనం శాంతియుతంగా నిర్వహించాలి, నిరసన చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాలు ప్రభుత్వానికి కనువింపు కావాలని తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు చేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టు తెలియజేస్తున్నాం.